ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించిన విషయం. సింగూరు నుండి నీటి జలాల విషయంలో ప్రభుత్వము చేస్తున్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేయాలి. ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. సింగూరు జలాలను ఈ వేసవికాల పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది, ఈ రబీ పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళేమో ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటని చెప్పి మేము ప్రశ్నించడం కోసం ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పంటకు కూడా నీళ్ళిచ్చి, విడతల వారిగా నీళ్ళిచ్చి పండిన పంటను కూడా కొన్న ఘనత కేసీఆర్ గారిది. మరి అప్పుడు హైదరాబాద్కి నీళ్లు తీసుకెళ్లకుండా మంచినీటి సౌకర్యం హైదరాబాద్లో కల్పించి, హైదరాబాద్ నుండి సింగూరును ఫ్రీ చేసి మెదక్ జిల్లాకే అంకితం చేసి, మెదక్ జిల్లా ఉన్న గణపురం ఆనకట్టకు, ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు దాదాపు 40-50 వేల ఎకరాలకు రైతులకు డైరెక్ట్ గా నీళ్లిచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. అప్పుడు ఎటువంటి కష్టాలు లేవు రైతులకు. కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతనే రైతులందరికీ కూడా కష్టాలు మోపోయినాయి. కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఓవైపు రైతు బంధు ఇవ్వకుండా, పెట్టుబడి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ రైతులను క్యూలో నిలబెట్టి యూరియా ఇచ్చే పరిస్థితి, దుస్థితి ఈ కాంగ్రెస్ పరిపాలన తెచ్చింది. మరి అదే కాకుండా మెదక్ జిల్లాకు సంబంధించి పొల్చారం, పాపన్నపేట, మెదక్ మండలాలకే కాకుండా మిగతా మండలాలకు కూడా ఇండైరెక్ట్ గా నీళ్ళిచ్చే ఈ గణపురం ఆనకట్టుకు ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా మళ్ళా సతాయిస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతుల కష్టాలు వస్తాయనడానికి నిదర్శనం ఇది. పోయిన వర్షాకాలం పంటలో మరి చాలా నష్టపోయినారు. ఎక్కువ వర్షాలు కురవడం వల్ల ఇక్కడున్న రైతులు దాదాపు పాపన్నపేట, హవేలి, గణపూర్, మెదకు, కొల్చారం మండలాలలో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్ట పరిహారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మరి రబీకి కూడా మరి నీళ్ళు ఇస్తారా అంటే ఇప్పటికీ నీళ్ళు ఇయ్యమనే చెప్తా ఉన్నారు. ఇస్తారో ఇయ్యరో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. రైతులు ఇప్పటికే తుకాలు పోసుకున్నారు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు. మరి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రైతుల దుస్థితి ఏంది? రైతులకు ఎందుకు ఇబ్బంది క్రియేట్ చేస్తా ఉన్నారు? ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం లేదా? ఉంటే గనక నీళ్ళు ఇవ్వండి, వెంటనే నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు హామీ ఇవ్వండి. నీళ్ళు ఇవ్వలేని పక్షంలో వాళ్ళకు నష్టపరిహారం ఎంత ఇస్తారో కూడా చెప్పాలి. నష్టపరిహారం ఇవ్వాలి. ఒకరు క్రాప్ హాలిడే అంటున్నారు, ఒకరు నీళ్లు ఇవ్వమంటున్నారు, ఒకరేమో పెట్టుబడి ఇవ్వమంటున్నారు. నానా రకాల అవస్థలకు గురి చేసి మరి రైతులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు నాట్లు వేసుకొని కొంతమంది, వాళ్ళు వరి తుకాలు పోసుకొని కొంతమంది తుకాలు పొయ్యాల వద్ద అని కొంతమంది మందు బస్తాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొంతమంది అవస్థ పడతా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ద్వారా వెంటనే ప్రభుత్వము రైతులకు క్లియర్ ఇవ్వాలి. నీళ్లు ఇస్తున్నారా లేదా, వెంటనే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మా ఫస్ట్ డిమాండ్ సింగూరు నుండి యథావిధిగా గతంలో కేసీఆర్ సార్ ఎట్లిచ్చిండో అట్లనే ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు, గణపురం ఆనకట్టకు నీళ్లు ఇవ్వాలని మా ఫస్ట్ డిమాండ్. ఒకవేళ నీళ్లు ఇవ్వలేమని కనుక మీ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే, ఆ నీళ్లు ఇవ్వకపోతే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళు నష్టపడిపోకుండా ఈ సంవత్సరం పంట వండితే వాళ్ళకి ఎంత లాభం అయితే వస్తుందో దాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రతి రైతు పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ లేని ఎడల ఇలాంటిది ఏది కన్ఫ్యూజన్ ఇట్లనే ఉంచి నీళ్ళు ఇవ్వకుండా, రైతులను ఇబ్బంది పెట్టి, నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా ధర్నా కార్యక్రమం రైతులందరి పక్షాన్ని నిలబడతాం, రైతులందరినీ తోలుకొచ్చుకుంటాం. తప్పకుండా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఎండగడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడున్న శాసనసభ్యులు వెంటనే స్పందించి మరి రైతులకు ఇంత ఇబ్బంది వస్తున్నా పట్టించుకోకుండా ఇసుక కొట్టుకునుడు, లేకపోతే ఇంకోటి కొట్టుకునుడు, ఇసుక మాఫియాను మొత్తం ముందర పెట్టుకుని నడిపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మరి రైతులను పట్టించుకున్న పాపాన ఓలే. వర్షాకాలం నష్టపరిహారం ఇయ్యలే. మరి ఇప్పుడు ఈ సింగూరు నీళ్లను కూడా ఇస్తారో ఇయ్యరో తెలియకుండా, కనీసం ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేయకుండా మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి వెంటనే సింగూరు జలాలు విడుదల చేయాలి, మా రైతులకు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. విడతల వారిగా నీళ్లు విడుదల చేసి పంటలు పండించుకుంటారు. అట్లాంటిది ఈసారి ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఫార్మర్స్ అందరూ కూడా. అంటే నీళ్లు వస్తాయా రావా, నీళ్లు రాకపోతే పరిస్థితి. ఇప్పటికే తుకాలు పోసుకున్నారు, మందు బస్తాలు కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు. మరి పెట్టుబడి అనేది నష్టం జరుగుతుంది. నీళ్లు వస్తాయా రావా అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉన్నది. నీళ్లు వస్తే పర్వాలేదు, రాకపోతే ఒక క్రాప్ హాలిడే అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవేళ క్రాప్ హాలిడే కనుక ఇచ్చేది ఉంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి.
ఓన్లీ ఇది క్రాప్ హాలిడే అని చెప్పేసి డిక్లేర్ చేసి రైతులను నష్టం చేస్తే ఇబ్బంది అవుతుంది. పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నారు. కన్ఫ్యూజన్ లో రైతులు ఉన్నారు కాబట్టి వాళ్లకు నీళ్లు ఇస్తారా ఇయ్యరా అని ఒకటి చెప్పాలి. ఒకవేళ ఇయ్యకపోతే నష్టపరిహారం కూడా ఇవ్వాలనేది మా డిమాండ్. ఇది 2-3 రోజుల్లోనే తేల్చాలి. గవర్నమెంట్ తో మాట్లాడండి, తేల్చండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో కూడా మా వాళ్ళు దాన్ని ఎట్లా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతుంది. అంత లోపల కనుక క్లారిటీ ఇస్తే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం మేము 2nd, 3rd వరకు చూసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం రైతుల పక్షాన. కన్ఫ్యూజన్ క్లియర్ చేయండి. ఒకవేళ క్రాప్ హాలిడే కనుక డిక్లేర్ చేస్తే నీళ్లు ఇవ్వకపోతే నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది కొంచెం క్లియర్ గా తేల్చండి కలెక్టర్.